నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం ఒక ఆమ్, భలే సరదా కథ విందాం. అవును, చాలా మంచి కథ. దీని పేరు పిచ్చుకల తెలివి పిల్లికి గుణపాఠం. భలే పేరు కదూ. ఇందులో కొన్ని చాలా తెలివైన పిచ్చుకలున్నాయి. మ్మ్, వాటితో పాటు టోనీ అనే కొంచెం జిత్తులమారి పిల్లి కూడా ఉంది. కథ ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర మొదలవుతుంది. చాలా పెద్ద చెట్టు అన్నమాట. అవును, ఆ చెట్టు మీద బోలెడు పిచ్చుకలు హాయిగా గూళ్ళు కట్టుకుని అక్కడే ఉండేవి. భలే సందడిగా ఉండేది కదా అక్కడ. ఆ చెట్టు మీద చిట్టి, మిట్టి, ఇంకా చాలా పిచ్చుకలు చాలా సంతోషంగా ఉండేవి. నిజమే, పొద్దున్నే లేవగానే వాటి కిలకిల రావాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయేది. అన్నీ కలిసి గింజలు వెతుక్కోవడం, ఆడుకోవడం భలే సరదాగా గడిపేవి. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో అక్కడికి ఒక పిల్లి వచ్చింది. అదే ఆ టోనీ పిల్లి. ఓ, టోనీ పిల్లి వచ్చిందా? అవును, దానికి ఆ పిచ్చుకల్ని చూడగానే వాటిని పట్టుకోవాలని భలే ఆశ పుట్టింది. అయ్యో, వెంటనే ఒక ప్లాన్ కూడా వేసేసింది. మరి పిచ్చుకలు అవి చూశాయా పిల్లిని? మొదట్లో కొంచెం దూరంగా ఉందిలే, కాని ఆ తర్వాత మెల్లగా చెట్టెక్కడం మొదలుపెట్టింది. అప్పుడు చూశాయా? చూశాయి. ఇంకేముంది, పాపం ఆ పిచ్చుకలన్నీ భయంతో అటూ ఇటూ ఎగరడం మొదలెట్టాయి, గట్టిగట్టిగా అరిచాయి. ఊహించగలను. పాపం ఎంత భయపడిపోయాయో. చాలా అది అంది, అరే భయపడకండి, ఇలా చెల్లాచెదరైతే పిల్లికి ఇంకా ఈజీ అవుతుంది. నిజమే. అందరం కలిసి ఉందాం, కలిసే ఈ పిల్లిని తరిమేద్దాం అని ధైర్యం చెప్పింది. భలే చెప్పింది చిట్టి. అప్పుడు మిగతా పిచ్చుకలు? వాటికి కొంచెం ధైర్యమొచ్చింది. ఆ మాటలు విన్నాక సరే అనిపించింది. అప్పుడు చిట్టి ఒక ప్లాన్ చెప్పింటుంది కదా? చెప్పింది. ఒక మంచి ఐడియా ఇచ్చింది. దగ్గర్లో ఒక పాత బావి ఉంది, పాడుబడ్డ బావి. ఓ బావా. అవును, ఆ పిల్లిని అటువైపు ఆకర్షించాలి అని చెప్పింది. అదెలా? పిల్లిని బావి దగ్గరికి తీసుకువెళ్లడమా? అదే ప్లాన్. అందరూ సరే చేద్దాం అని ఒప్పుకున్నారు. కొంచెం భయంగానే ఉన్నా కలిసి చేస్తే పనవుతుందని నమ్మారు. మరి ప్లాన్ ఎలా అమలు చేశారు? పిల్లేమో చెట్టెక్కడానికి ట్రై చేసి అలిసిపోయి చెట్టు కింద కాసేపు కునుకు తీస్తోంది. ఆ టైంలో ఆ టైంలో మిట్టి అనే ఒక చిన్న పిచ్చుక, చాలా చురుకైందది. మిట్టి. ఆ అవును. అది ధైర్యం చేసి మెల్లగా పిల్లి దగ్గరికి వెళ్ళింది. అయ్యో, పిల్లి దగ్గరకా? వెళ్ళి గట్టిగా కీచ్ అని అరిచి వెంటనే బావి వైపుకు ఫర్రమని ఎగిరిపోయింది. ఓ, పిల్లిని రెచ్చగొట్టిందనమాట. అంతే, పిల్లికి నిద్ర చెదిరింది. కళ్ళు తెరిచి చూస్తే మిట్టి బావి వైపుకు వెళ్తోంది. ఇంకేముంది, పిల్లికి ఆశ పుట్టింది దాన్ని పట్టుకుందామని. దాన్ని పట్టుకుందామని వెంటనే లేచి మిట్టి వెంట పడింది. బావివైపు పరుగెత్తింది. మిట్టి ఏం చేసింది? మిట్టి సరిగ్గా వెళ్ళి ఆ బావి అంచుమీద వాలింది, పిల్లిని ఇంకా ఊరించినట్టు. చాలా తెలివిగా చేసింది. ఇంకా దాన్ని పట్టుకునేద్దామనే ఆత్రంలో ముందుకు దూకబోయింది. దూకబోయింది. కాని అదే సమయానికి పక్కన దాక్కున్న మిగతా పిచ్చుకలన్నీ ఆ. అన్నీ కలిసి ఒక్కసారిగా గట్టిగా అరిచాయి, కీచ్ 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 అని. ఓ, పాపం పిల్లి ఉలిక్కిపడి ఉంటుందే. భలే ఉలిక్కిపడింది. అసలు ఊహించలేదు కదా. దాంతో దాని బ్యాలెన్స్ తప్పింది, పట్టు తప్పింది. మరి ఇంకేముంది, అదుపు తప్పి నేరుగా భూమ్ అని బావిలో పడిపోయింది. అయ్యయ్యో, బావిలో పడిపోయిందా? పడిపోయింది. ఇంక పైకి రాలేక అందులోనే ఉండిపోయింది పాపం పిల్లి. కాని పిచ్చుకలకు మాత్రం పెద్ద గండం గడిచింది. అవును, వాటి ఆనందానికి అంతులేదు. అన్నీ కలిసి గెంతులేశాయి, కిలకిలమంటూ సంబరాలు చేసుకున్నాయి. వాటి తెలివి, ఐకమత్యం వాటిని కాపాడాయన్నమాట. కరెక్ట్. తమ తెలివి, ముఖ్యంగా ఆ ఐకమత్యమే తమను ఆ ప్రమాదం నుంచి బయటపడేశాయని అవి తెలుసుకున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ పిల్లి భయం లేకుండా హాయిగా సంతోషంగా మళ్ళీ ఆ మర్రి చెట్టు మీద జీవించడం మొదలుపెట్టాయి. చూశారా మిత్రులారా, ఈ కథలో పిచ్చుకలు ఎంత తెలివిగా ఆలోచించాయో, కలిసికట్టుగా ఉండి ఆ పిల్లి బారి నుంచి ఎలా తప్పించుకున్నాయో. అవును, ఈ కథ మనకు చెప్పేది అదే. ఐకమత్యం అంటే అందరం కలిసి ఉండటం, ఇంకా సమయానికి తెలివి వాడటం. ఈ రెండు ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఆపదనైనా ఎదుర్కోవచ్చు. నిజమే. సమస్య వచ్చినప్పుడు భయపడిపోకుండా ఆ పిచ్చుకల్లాగా అందరం కలిసి ఆలోచిస్తే ఒక దారి దొరుకుతుంది కదా. తప్పకుండా. అయితే ఇంకో విషయం కూడా ఉందిందులో. ఏంటది? ఆ చిన్న మిట్టి పిచ్చుక చూపించిన ధైర్యం, అది కూడా చాలా ముఖ్యం కదా. అవును, నిజమే. ఆ మిట్టి అంత ధైర్యం చేసి పిల్లి దగ్గరకు వెళ్ళకపోయుంటే. అవును, ఆ తెగింపు లేకపోతే ఆ ప్లాన్ అసలు వర్కౌట్ అయ్యేదే కాదేమో. అంటే
ఐకమత్యం, తెలివితో పాటు కొన్నిసార్లు కొంచెం ధైర్యం, తెగింపు కూడా అవసరమంటారా? ఏమో, ఆలోచించాల్సిన విషయమే అది. కథలో అయితే అన్నీ కలిసొచ్చాయి పిచ్చుకలకు.